పర్షియన్ నుండి వలస వచ్చిన ఒక బ్రాహ్మణ కుటుంబం కార్లో ఇంట్లో పనిచేస్తూ ఉండేవారు. ఆ కుటుంబంలో రాజేష్ మొహరాన్ అనే ఒక బాలుడు ఉండేవాడు. ఆ రాజేష్, కార్లో ఇద్దరు కూడా కొంతకాలంలోనే మంచి స్నేహితులు అయ్యారు. కార్లో రాజేష్ కు క్రైస్తవ మతం యొక్క గొప్పతనం గురించి చెప్తూ ఉండేవాడు. రాజేష్ కూడా కార్లోలో ఉన్న భక్తిని, తోటివారి పట్ల చూపించే ఆదరణ, ప్రేమను చూసి రాజేష్ తో పాటు అతని తల్లి కూడా బాప్తీసం తీసుకొని క్రైస్తవులుగా మారారు. కార్లోకి 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వారి పారిష్ చర్చిలో యూత్ లీడర్గా నియమించబడ్డారు. యువకులకు మరియు పెద్దవారికి బైబిల్ గురించి బోధిస్తూ ఉండేవారు. ఆ సమయంలో కార్లో గురించి వారి పారిష్ గురువు అక్కడున్న ప్రజలకు ఇలా చెప్తూ ఉండేవారు. కార్లో ఒక అసాధారణమైన యువకుడు తన తల్లిదండ్రులను, తన క్లాస్మేట్స్ని మరియు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తారో అలాగే తనను ఇష్టపడని వారిని కూడా అంతే ఎక్కువగా ప్రేమిస్తాడు. తన సత్యోపదేశ తరగతుల్లోనూ, కంప్యూటర్ సైన్స్లోనూ మరియు తన క్లాస్లో కూడా ప్రతి విషయాన్ని చాలా శ్రద్ధగా నేర్చుకుంటాడు. తనను తాను ఎక్కువగా తీర్చిదిద్దుకుంటాడు అని అందరి ముందు కార్లో గురించి మెచ్చుకున్నారు. కారులోకి పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు, పునీత జెసింతా మార్టినా గారు, డొమినిక్ సావియో, టార్సియస్, బెర్నదెత్ సుబేరెస్ మరియు మేరీ మగ్దలేనా గారులంటే చాలా ఇష్టము. మరియు తన కావలి దేవదూతలను కూడా చాలా ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మైకేల్ దేవదూతను చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉండేవాడు. కార్లో చిన్నతనం నుండే ఇతరులకు సహాయం చేస్తూ ఉండేవారు. వేధింపులకు గురైన పిల్లలు పక్షాన తోడుగా నిలబడుతూ ఉండేవాడు. చర్చికి వెళ్లే దారిలో ఎవరైనా ఇల్లు లేక రోడ్డుపైన పడుకుంటే వారికి స్లీపింగ్ బ్యాగ్లు కొనిస్తూ ఉండేవాడు. అలాగే వికలాంగులకు, వృద్ధులకు ఆర్థిక సహాయం చేస్తూ ఉండేవాడు. కార్లో యొక్క దైవభక్తిని చూసి తల్లిదండ్రులు కూడా మంచి విశ్వాసులుగా మారారు. ముఖ్యంగా బైబిల్కు సంబంధించిన అనేక విషయాలు కార్లో తన తల్లిని అడుగుతూ ఉండేవాడు. దానితో కార్లో తల్లి బైబిల్కు సంబంధించిన థియాలజీ కోర్సులో చేరారు. కార్లో తన విశ్వాసములో ఎంత దృఢంగా ఉంటాడో అంతే దృఢ సంకల్పంతో కంప్యూటర్ నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉండేవాడు. చిన్నతనంలోనే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మరియు గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకున్నాడు. వారానికి 1 గంట పాటు వీడియో గేమ్స్ ఆడడానికి ఇష్టపడతాడు. కార్లోకి డైరీ రాసే అలవాటు కూడా ఉంది. కార్లో మంచి ప్రవక్తంతో ఉన్నప్పుడు మంచి మార్కులు వేసుకునేవాడు. మనసు డిస్టర్బ్గా ఉంటే చెడు మార్కులు వేసుకునేవాడు. 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కార్లో యూక్రాస్టిక్ అద్భుతాల గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాడని 2023లో EWTN న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్లో తల్లి తెలియజేశారు. కచేరీకి ముందు, ఫుట్బాల్ మ్యాచ్కు ముందు క్యూలు ఉంటాయి, కానీ బ్లెస్సెడ్ సాక్రమెంట్కు ముందు ఎటువంటి క్యూలను నేను చూడలేకపోతున్నాను అని కార్లో తన తల్లికి చెప్పి ఎప్పుడో